గ్రామంలో జరుగుతున్న జన్మభూమి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. మున్సిపాలిటీలో ఉండే వార్డుల్లో విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ, అదే మరిగా వార్డు డెవలప్మెంట్ ప్లాన్ కానీ ఇక్కడి నుంచి మనం ఆమోదిస్తున్నాం. ఇది ఒక చరిత్ర, ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశాం, మళ్ళీ 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేయబోతున్నామో గ్రామం వారిగా మీ ముందర పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నోడల్ ఆఫీసరు మనకన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఉదయం నుంచి నేను చూశాను, వచ్చినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా జన్మభూమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి మామూలుగా 13 నుంచి వస్తే 2వ తారీఖు మొదటి తారీఖు నూతన సంవత్సరం, 2వ తారీఖు నుంచి మనకు నిజమైన సంక్రాంతి పండుగ. అది జన్మభూమి మా ఊరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు అధికార యంత్రాంగం కూడా ఆదివారాలు కూడా లెక్క పెట్టుకోకుండా ప్రజాసేవలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదివారం కూడా పనిచేశారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముందుకొచ్చారు. నేను ఈ సభలో మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మనకు పనిచేసిన వాళ్ళని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి 10వ రోజు జన్మభూమిలో అధికారులందరినీ అభినందించాలి. ఇంకా గట్టిగా, మీరు ఎంత గట్టిగా కొడితే అంత ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు. భవిష్యత్తులో సమర్థవంతంగా కూడా పనులు అవుతాయి. ఇక్కడ మీరు చూశారు, గ్రామ సభలో ఒక జవాబుదారీ పాలనకు శ్రీకారం చుట్టాం. అన్ని విషయాలు చర్చించుకుంటున్నాం. అన్ని విషయాల్లో చేసిన చర్యలు, దాని ఫలితాలు కూడా మనం ఇక్కడ చర్చించుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ఈ యొక్క విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అన్ని ఆన్లైన్లో పెట్టమన్నాను. లాస్ట్లో నేను మాట్లాడినప్పుడు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నామంటే 16,000 గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులంతా విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ వార్డు డెవలప్మెంట్ ప్లాన్ 2 తయారు చేస్తున్నారు. ఆ 2 కూడా ఇమ్మీడియట్గా మనకు పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ డాష్ బోర్డ్ చూస్తున్నారు, అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నాయి. అంటే రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుని ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయలేదు, ఎవరు లేట్ అయ్యారు, ఎందుకు లేట్ అయ్యారు, ఇలాంటి విషయాలు కూడా మనం ఆలోచించే పరిస్థితికి వస్తున్నాం, సమీక్షలు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు సుపరిపాలన దినం. ఒక పాలన ద్వారా, ఒక పరిపాలన ద్వారా ఏ విధంగా పేదవాళ్లకు న్యాయం చేయగలుగుతాం, ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అనే విషయాలు మనం మాట్లాడుతున్నాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాయి. ఈ గ్రామంలో ఒక 2-3 అదనంగా కలెక్టర్ గారు ఇప్పుడే నాకు చెప్పారు. ఈ ఊర్లో మీరు చూస్తే ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది, గిరిజనులకు అని అడిగారు. తప్పకుండా యానాదులు ఎక్కువ ఉండే జిల్లా ఇది, తప్పకుండా ఇక్కడ ఇప్పటికే మీరు చూస్తే 4 గురుకుల పాఠశాలలు ఇప్పటికే సెలెక్ట్ చేశాం. ఒకటి ముస్లిం మైనారిటీకి, ఒకటి బీసీకి, ఒకటి మత్స్యకారులకి, ఒకటి ఎస్సీలకి చేశాం. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ గిరిజనులకు కూడా ఒక రెసిడెన్షియల్ పాఠశాలని ఇక్కడే శాంక్షన్ చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఈ గ్రామంలో ఒక ఇరిగేషన్ ట్యాంక్ ఉంది, దానికి ఒక 2 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఈ 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నానని ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమం కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం అంతా కూడా మన మీటింగ్ అయ్యే లోపలనే ఎంతమంది అప్డేట్ చేశారు, ఎంతమంది విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ తయారు చేసుకున్నారు, ఎంతమంది గ్రామ సభలో దాన్ని అడాప్ట్ చేసుకున్నారో అది కూడా మీకు చదివినిపిస్తాం. భోగోల్లో వచ్చినప్పుడు
నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ గ్రామ స్థాయి అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ఇది 14 నుంచి 18 వరకు ఏం చేశాం, 19వ సంవత్సరం ఆ వివరాలన్నీ ఇచ్చాం. 19 నుంచి 2024 వరకు ఏమేం చేస్తామో అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశాం. మీ భాగస్వామ్యంతో చేశాం. మీరందరూ కలిసి చేసుకున్నారు. విలేజ్లో ఉండే అధికారులు అనధికారులు 10 రోజులు కూర్చొని విద్యార్థులు కూడా సహకరించి ఈ విలేజ్కి ఒక ప్రణాళిక, ఒక విజన్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు మీ అందరి సమక్షంలో దీన్ని ఆమోదిస్తున్నాం. ఈ గ్రామ సభ ఆమోదించి దీని అమలుకు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు కూడా ఈ ప్రణాళిక ఆమోదించినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని ఈ గ్రామస్తులు తెలియజేయాలి. ఇప్పుడు ఈ గ్రామ స్థాయి అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక కూడా మనం అమలు చేసుకుంటాం. రెండోది మీరు చూసి ఇది ఒక చరిత్ర. 1975లో గిరిజనుల కోసం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసం 66,276.79 వేల ఎకరాలు. దీని వాల్యూ మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున ఈరోజు 12,000 రూపాయలు వేసుకున్న 12 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ 5 లక్షలు ఉంది. ఆవరేజ్ దీని విలువ చూస్తే 12 లక్షలు అవుతుంది. ఆ రేటు ప్రకారం మనం వేసుకుంటే దగ్గర 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దగ్గర 60,596 మందికి ఈ రోజు నేను పట్టాలు ఇస్తున్నాను. ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మా ఆడబిడ్డల్ని 60,596 మందిని లక్షాధికారులు చేశామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నటి వరకు ఈ భూమి మీది కాదు, సొసైటీది. మీకు వస్తుందని నమ్మకం లేదు, దాని విలువ కూడా మీకు సంబంధం లేదు. కడాన గవర్నమెంట్ ఇవ్వచ్చు, గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి ఈ భూమికి ఓనర్లు మీరే. అదే ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఇందులో కూడా మీరు చూస్తే ఎస్సీలు 29,966 మంది, దగ్గర 30,061,035 సెంట్లు ఇచ్చాం. ఎస్టీలు 8,341 మంది, వాళ్ళకైతే 8,618.84 సెంట్లు వాళ్ళకి ఇచ్చాం. బీసీలు 18,204 మంది, వాళ్ళందరికీ 24,304.38 సెంట్లు వాళ్ళకి ఇచ్చాం. ఓసీలు 4,024 మంది, 6,292.22 సెంట్లు వాళ్ళకందరికి ఇచ్చాం. మొత్తం చూస్తే 60,596 మందికి 66,276.79 సెంట్ల భూమిని మీ అందరికి ఇచ్చాం. 10 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల్లో కూడా ఈ ల్యాండ్ మీకు అప్పచెప్పాం. ఈరోజు నేను ఇంకోటి ఆలోచించాను. మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పేరుతో ఈ పట్టాలు మీకు ఇస్తున్నాను. ఒకవేళ అధికార యంత్రాంగం ఎక్కడన్నా ఇవ్వాలంటే ఒక్కొక్కసారి చిన్న పొరపాట్లు జరుగుతాయనే ఉద్దేశంతో ఒకే రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వ ఖర్చులతో మిమ్మల్ని మర్యాదగా తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం పెట్టి సాయంత్రం కూడా రిఫ్రెష్మెంట్లు ఇచ్చి కుంకుమ, పసుపు కుంకుమ కింద చీర ఇవన్నీ పెట్టి గౌరవప్రదంగా ఈ పట్టాలు నేను మీకు అందజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కౌంటర్లన్నీ పెట్టాం. ఈ మీటింగ్ అవుతానే కౌంటర్లో మీకు అన్ని ఇస్తారు. మీరు తీసుకొని మళ్ళీ గౌరవప్రదంగా మీ ఇంటికి పంపిస్తాం. మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వద్దండి. ఒకవేళ ఎవరన్నా అడిగితే చెప్పండి, ముఖ్యమంత్రి చెప్పాడు, మేము ఇవ్వం, మా పట్టా మా ఇంటికి వస్తుందని గట్టిగా మీరు చెప్పండి.
దీనికంటే నీతివంతమైన ప్రభుత్వం ఎక్కడా ఉండదు. ఒక్క పైసా అవినీతి లేకుండా, ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా మీకు ఈ పట్టాలు ఇస్తున్నామంటే అది నాకు మీ మీద ఉండే ప్రేమ, ఈ పేదవాళ్లపైన అభిమానం. అందుకని దీనికి నేను శ్రీకారం చుట్టాను. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు చూస్తే దగ్గర దగ్గర 60,000 మంది మా ఆడబిడ్డలు ఒక్కొక్కరి పేరుతో 12 లక్షల రూపాయల ఆస్తి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆవరేజ్ చూస్తే భవిష్యత్తులో ఇంకా విలువ పెరుగుతుంది. అలాంటి ఒక ఆస్తిని, ఒక భద్రతని మా ఆడబిడ్డలకు ఇచ్చానంటే అది నా సంతోషం. ఇదే విధంగా అనునిత్యం భవిష్యత్తులో కూడా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీకు సహాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది నిరంతరం చేస్తాను. మీ కష్టాలు కూడా తీరుస్తాం. ఈరోజు ఇంకొక కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఈ ఊర్లో మీరు చూస్తే ఈ కార్యక్రమాన్ని చూస్తే 8, 9, 10వ తరగతి బాలికలకు ఉచితంగా 10 శానిటరీ నాప్కిన్స్ తీసుకొచ్చాం. దీని పేరు కూడా రక్ష అని పేరు పెట్టాం. 6 లక్షల మంది బాలికలకు ఇస్తున్నాం. దీనివల్ల ఆడబిడ్డల ఆరోగ్యం, అదే మరి విద్య పైన ఎక్కువ ఫోకస్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన ఆడబిడ్డలందరికీ మీ ఊరిలో ఉండే ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా రక్షా కింద ఉచితంగా ఈరోజు ఈ యొక్క మీరు ఏదైతే మెన్సెస్ అప్పుడు ఆడుకుంటారో దీన్ని మీకు అందరికీ అప్పచెప్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. శానిటరీ నాప్కిన్స్ ఇది ఎక్కడా దేశంలో లేదు. 120 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆడవాళ్ళకు అవసరం లేకపోతే ఈ శానిటరీ నాప్కిన్ లేకపోతే చాలా వరకు ఎప్పుడన్నా బ్లీడింగ్ వచ్చినప్పుడు బట్టలన్నీ ఖరాబు కావడం, దానివల్ల అనేక విధాలుగా ఇబ్బంది పడడం, మళ్ళా అక్కడ చూస్తే అశుభ్రమైన వాతావరణాలు ఉండడం, ఇవన్నీ జరిగాయి. ఈ రోజు నుంచి ఈ సమస్య ఉండదు. ఈ శానిటరీ నాప్కిన్ ద్వారా మీకు ఒక ప్రత్యేకంగా మెన్సెస్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు పోయే అవకాశం వస్తుంది. అందుకే దీనికి పేరు కూడా రక్ష అని పేరు పెట్టాను. నా తెలుగింటి ఆడపడుచులకి నేనిచ్చే మరో కానుక ఈ రక్ష అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇంకో పక్కనే మీరు చూస్తే పొట్టి శ్రీరాముల విగ్రహం ఈరోజు మనం ఇనాగరేట్ చేసుకున్నాం. జువ్వల దినిలో పొట్టి శ్రీరాముల విగ్రహం పెట్టుకున్నాం. అక్కడ ఆయన ఉన్నాడు. మనందరికీ తెలుగు రాష్ట్రం కోసం పోరాడాడు, ప్రాణాలు అర్పించాడు, అమర వీరుడయ్యాడు. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి, ఆయన ఉన్న గ్రామాన్ని బాగు చేయడానికి దగ్గర దగ్గర 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 4 కార్యక్రమాలు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు. అది ఈ భోగోల్లో చేయడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ మీటింగ్లో ఉన్నారు. చివరి రోజు ఏదైతే జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగే చివరి రోజు, ఈ చివరి రోజు నేను చూశాను. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం పెడితే 40-50 లక్షల పిటిషన్లు వచ్చి ఎక్కడ కూడా మా పని ఏమైందని చాలా మంది ఆవేదన, బాధపడేవాళ్ళు. మీటింగ్ కూడా సరిగా జరిగేది కాదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేశాం. రాత్రింబగుళ్ళు పనిచేశాం. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా జవాబుదారీతనంతో పనిచేయించి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం కూడా పొజిషన్ పార్టీ ఆలోచించారు. గొడవలు చేయాలనుకున్నారు.
పేపర్లో పెద్ద పెద్దగా రాయాలనుకున్నారు. అందులో కూడా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంకా గొడవలు చేసి పెద్ద పెద్ద సంఘటనలు చూపించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ కూడా సంఘటితంగా ముందుకు పోయారు. అన్ని పనులు మాకైనాయి. ఎవరైనా గొడవ చేస్తే మంచిది కాదని మీరు హెచ్చరించారు. మీరు చూపించిన చొరవ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. చాలా మంది రెచ్చగొడతారు, పని మాత్రం చేయరు. రాజకీయ లబ్ధి కావాలి వీళ్ళకు. ఈరోజు ఈ ప్రభుత్వం పని చేస్తే చేయలేదని చెప్పాలి. పని జరిగినా జరగనట్టు చిత్రీకరించాలి. దానికి మార్గం ఇలాంటి మీటింగ్లు పెడితే అక్కడికి వచ్చి గొడవలు చేయడం. ఈ సంవత్సరం మీరు చూస్తే మనమంతా కూడా ఒక సుపరిపాలన ద్వారా ముందుకు పోయాం. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 విభజన జరిగింది. అగమ్య గోచరంలో ఉన్నారు. అందరం కూడా హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టారు. నేను కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తెలుగు జాతి కోసం ఉపయోగపడుతుందని నాలెడ్జ్ నగరంగా ప్రపంచ పటంలో పెట్టాం. కానీ దురదృష్టం, ఒకసారి విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్రం 3 సంవత్సరాలు కర్నూలులో షెడ్యూల్లో పనిచేశాం. తర్వాత అందరూ హైదరాబాద్లో ఉండి 60 సంవత్సరాలు కష్టపడి మళ్లీ కట్టుబట్టలతో వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. అగమ్య గోచరంతో ఆలోచించాం. నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని కష్టాలున్నా ఈ పేదవాళ్ళు గాని రైతులు గాని ఎక్కడా ఇబ్బంది పడకూడదని అనునిత్యం పనిచేశా. మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోయాను. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు, పింఛన్లు ఇస్తామా లేదా తెలియదు. కానీ ఆ రోజు నేను ఆలోచించింది, ఎన్ని ఇబ్బందులున్నా ఎనిక్కిపోకూడదని ఆలోచించాను. ఒక పక్క ఎన్డీఏ గవర్నమెంట్లో చేరాం, మీకోసం చేరాను, న్యాయం జరుగుతుందని ఆశించాను. నిన్న కూడా చూశారు, జయప్రకాష్ నారాయణ గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు 75,000 కోట్లు ఉన్నాయి, మేధావులందరినీ పెట్టుకొని మేము ఇది చేశాం. ఇంకో పక్క పోలవరం డబ్బులు రావాలి, అది కూడా జాతీయ ప్రాజెక్టు. ఇవి 2 రావాలని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చాడు. అంత మునుపు పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిటీ వేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తే 75,000 కోట్లు రావాలని ఆయన కూడా మాట్లాడాడు. ఈరోజు పేపర్లో చూశారు, కేంద్రం నుండి ఆర్థిక శాఖ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 35,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి ఒక్క మాట అవునంటే ఈ 35,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి చిన్నచూపు చూశాడు, మనకు అడ్డం పడుతున్నాడు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం గాని సహకరించుంటే అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా చేసి మనం ముందుకు పోయేవాళ్ళం. కేంద్రం సహకరించకపోయినా, ప్రతిరోజు అడ్డుపడినా, మనకు పనులు చేయలేకపోయినా మీకు ఇబ్బంది రాకూడదని 24,000 కోట్ల రూపాయలు రైతు రుణముక్తి, ఒక్కొక్క రైతుకి 1,50,000 చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ధనిక రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఎవరు ఇవ్వలేదు, నాకు సహకరించలేదు. అయినా నేను ఇస్తానని చెప్పాను. ఇంకా కొంత ఇవ్వాలి. ఈ నెలలోనే దానికి కూడా సమీకరించుకుని మొత్తం ఏదైతే చెప్పానో 10% వడ్డీతో మీ డబ్బులు ఇవ్వడానికి నేను ముందుకు పోతానని మరొక్కసారి ఈ భోగోలు సభలో చెప్తున్నా. ఇంకొక పక్క మా ఆడబిడ్డలు, నేనే పెట్టా డాక్రా సంఘాలని. ఆ సంఘాలు పెట్టిన ఉద్దేశం మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవాలని, పేదరికం నుంచి
మిమ్మల్ని అందరూ కూడా అభివృద్ధి పందాలో ముందుకు తీసుకుపోవాలని మీకోసం నేను ఈ కార్యక్రమం చేశాను. అందుకే ఒక్కొక్క మెంబర్కి 10,000 ఇచ్చాను. వడ్డీ లేని రుణం ఇచ్చాం. భవిష్యత్తులో మీకు అండగా ఉంటా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే 90 లక్షల మంది మెంబర్లకి 9,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ వెనక్కిపోవడం లేదు. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఇవి రెండే కాకుండా మనకు ఎన్నో ఇబ్బందులున్నా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందులున్నాయి. అయితే ఒక గమ్యాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన, నీతివంతమైన పాలన ద్వారా మీ ముందుకు వచ్చాను. ఆ రోజు మీరు ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈ కష్టకాలంలో నేనైతే తప్ప ఎవ్వరూ మీకు న్యాయం జరగదని ముక్త కంఠంతో మీరందరూ ఓట్లేశారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. కానీ నెల్లూరు జిల్లాకు వస్తే కొన్ని సీట్లు తక్కువే ఇచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు? 10 సీట్లలో 3 గెలిపించారు. నేను విమర్శ చూపించానా? చూపేయలేదు. అప్పుడు ఏకపోయినా మళ్ళా ఓట్లేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు 60,000 మందికి ఆడబిడ్డల పేరుతో 8,000 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాను. తప్పకుండా అండగా ఉంటామని గట్టిగా చెప్పాలి. ఏమమ్మా, అండగా ఉంటారా లేదా మీరు? ఇంకా గట్టిగా తప్పట్లు కూడా చెప్పాలి తమ్ముళ్ళు. ఎందుకు నేను అడుగుతున్నానంటే ఏ ప్రభుత్వమైనా ఈరోజు మీరు చూస్తే మీకు మంచి చేసే ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. 2004 వరకు మిగులు కరెంటు తీసుకొచ్చాను. అభివృద్ధిలో ముందుకు పోయాం. 2004 నుంచి 14 వరకు అన్ని సమస్యలే. అసలు కరెంటు లేదు. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడిపోయినాయి. వ్యవసాయానికి కరెంటు లేకుండా రాత్రిపై కాపలా కాసే పరిస్థితికి వచ్చారు. తాగేదానికి నీళ్ల కోసం కూడా కరెంటు లేని పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించాను, ఎవరూ కష్టపడకూడదని. 2 నెలల్లో మీరు చూశారు, కరెంటు కొరత లేకుండా చేసి ఈరోజు మిగులు కరెంటు వచ్చింది. ఇంకొక మాట కూడా చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం చూసుకోవాలి. సమర్థత పెంచాం, పగడ్బందీగా పనిచేస్తున్నాం. విద్యుత్ కొరత లేదు, నాణ్యమైన కరెంటు రేట్లు పెంచకుండా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఎప్పుడో ఇవ్వడం కాదు, మేము జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే అక్టోబర్ నుంచి ఎవరైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ముసలి వాళ్ళకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, దివ్యాంగులకు ఒక హామీ ఇచ్చాను. మీరు అధైర్యపడద్దండి, మీకు అండగా నేనుంటానని చెప్పి అక్టోబర్ నుంచి 200 రూపాయలు 5 రెట్లు 1000 రూపాయలు చేసి మీకు అండగా నిలబడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చాలా మంది నేను గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలు చూడకపోయినా ఆ రోజు ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతాలు వస్తాయో అదే తరహాలో మీ ఇంటికి 1000 రూపాయలు పంపించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. నిన్న మొన్న నేను చూశాను, కొన్ని గ్రామాలకు పోయినప్పుడు జన్మభూమిలో చూశాను. ఈ ముసలి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అదే మరి వితంతువులు కానీ ఈ పెన్షన్లు వచ్చే వాళ్ళందరినీ చూశాను. నాకు ఎంత ఆనందం కలిగిందంటే వాళ్ళు చాలా సమస్యలు, కొంతమందికి డబ్బులు, మెడిసిన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి, ఒక పక్క వయస్సు, ఇంకో పక్క అనారోగ్యం, ఇంకో పక్క చూసుకునేవాడు లేకుండా అవస్థపడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఆ రోజు 5 రెట్లు పెంచాను. ఈ రోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను, మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి
2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఇది సంక్రాంతి ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ. ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. అందుకే ఆలోచించాను, ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3,000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2,000 రూపాయలు ఇస్తాను. సంతోషమానని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సంతోషం మీకు అడుగుతున్నా. మీ ఊర్లో అభాగ్యులకి ఇబ్బంది లేకుండా చేయాలని నేను కష్టపడేది మీకోసం. నిరంతరం కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, తిరిగి మీకే ఇస్తా. అందుకని ఈ జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు ఇబ్బందులున్నాయి, డబ్బులు లేవు, కష్టపడతా, సంపాదిస్తా. మీకు మాత్రం ఎప్పటికప్పుడు మీ కష్టాలు తీర్చే బాధ్యత, మీ కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత, అసలు కళ్ళ నీళ్లే రాకుండా కాపాడుకునే బాధ్యత నాది. అదే మరిగా ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను దీనితోనే ఆపలేదు. రూపాయి కేజీ బియ్యం, సంక్రాంతి కానుక, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, 100 యూనిట్లు కరెంటు ఉచితంగా పేదవాళ్ళకి ఇవ్వడం, మరుగుదొడ్లు కట్టించాం. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, వంట గ్యాస్ ఇచ్చాం. ఇంకో పక్కన కరెంటు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇచ్చాం. సిమెంట్ రోడ్లు గ్రామంలో వేసాం. పంచాయతీ బిల్డింగు, స్కూల్ బిల్డింగులు అన్ని కట్టాం. భవిష్యత్తులో మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, మంచినీళ్లు మా ఆడబిడ్డలు బయట పోయే పని లేకుండా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల మీ ఇంటికే ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ ఇంటికే నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. 2,000 జనాభా కంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడతాం. మిగిలింది ఇక్కడ సోక్ పిట్లు ఇస్తాం. తర్వాత మీరు చూస్తే ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన గ్రామాలు, ఒక స్మార్ట్ గ్రామాలు,